హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి. తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన ఈ సర్వపిండిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయండి, చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ అయితే ఆల్మోస్ట్ అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే. ఇవన్నీ వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది సర్వపిండిని చాలా మందంగా ప్రెస్ చేస్తారు. అలా కాకుండా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ప్రెస్ చేయండి. అలా చేస్తే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యపు పిండిని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ముక్కలను చిన్నగా కట్ చేసి వేసాను. 2 రెబ్బల కరివేపాకుని అది కూడా చిన్నగా తరిగి వేశాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేస్తున్నాను. కొన్ని పల్లీలను వేయండి, అవి క్రష్ చేసి వేయండి. కొద్దిగా కొత్తిమీర, నానబెట్టి పక్కన ఉంచుకున్న శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు క్రష్ చేసి వేయండి. అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేయండి. తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. వాటర్ వేసి ఇలా బాగా మిక్స్ చేయండి. మంచి ముద్దలా వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేయండి. ఇలా రావాలి. ఇలా కలిపి పెట్టేసుకొని నేను ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నాను. అయితే ఇందులో కొంచెం ఆయిల్ వేసి చుట్టూతా తిప్పేసి ఆయిల్ అంతా ఇందులోకి కొద్దిపాటి పిండిని తీసుకొని ఈ ప్యాన్కి బాగా ప్రెస్ చేయండి. ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేయండి. పల్చగా స్ప్రెడ్ చేసుకోండి, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం లావుగా ప్రెస్ చేస్తే అంత పిండి పిండిగా ఉంటుంది, సరిగ్గా కుక్ అవ్వదు, టేస్ట్ కూడా అంత బాగా రాదు. ఇలా ప్రెస్ చేశాక మధ్యలో హోల్స్ చేయండి. ఇలా హోల్స్ చేసి పెడితే చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా హోల్స్ చేసిన దాంట్లో ఆయిల్ వేసేయండి. అలా ఆయిల్ వేస్తే బాగా కుక్ అవుతుంది. ఇలా పెట్టేసి ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని సిమ్లోనే కాల్చుకోండి. చూడండి, ఇలా లైట్గా గోల్డెన్ కలర్లో రావాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి, అంతే. దీన్ని కొంచెం నేను ఇంకొక వైపుకి టర్న్ చేసి కొంచెం ఒక 1 మినిట్ అలా మంట మీద వదిలేస్తున్నాను, కొంచెం పచ్చి పచ్చిగా రాకుండా. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు కుక్ చేసి తీసేసుకోండి, అంతే. ఎంతో రుచికరమైన మన సర్వపిండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా నా స్టైల్లో చేసి చూడండి, ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై